భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో క్షుద్ర పూజల ఘటన కలకలం రేపుతోంది. గ్రామంలో ఓ మాజీ సర్పంచ్ పగలు రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతూ రాత్రి సమయంలో క్షుద్ర పూజలు చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గిరిజనుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవటానికి నారపోగు నాగరాజు అనే మాజీ సర్పంచ్ తాంత్రిక పూజలు చేస్తూ భయంభ్రాంతులకు గురిచేస్తున్నాడని వాపోతున్నారు. తాంత్రిక విద్యలతో గాలిలో నిమ్మకాయలు నిలబెడుతూ గిరిజనులని మభ్యపెట్టడమే కాకుండా ఓ క్షుద్ర మంత్రునికి తీసుకొచ్చి పూజలు చేస్తున్నట్లు కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు గతంలో కూడా ఫేక్ పాస్ పుస్తకాల కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చాడని చెప్పారు. ప్రశాంతంగా ఉన్న తమ గ్రామంలో ఇటువంటి తాంత్రిక పూజలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే గ్రామంలో మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక యువత కోరుతున్నారు. ఈ మాజీ ప్రజాప్రతినిధి కాంగ్రెస్ నాయకుడు నారపోగు నాగరాజు గతంలో కూడా ఫేక్ పాస్ పుస్తకాల కేసులో 3 నెలలు జైలు శిక్ష అనుభవించి నిందితుడిగా ఉన్నాడు. అవి మరొక ముందే మరో క్షుద్ర పూజల పేరుతో ఈ ప్రాంతంలో మరొక అవతారం ఎత్తి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానికాన్ని అందరినీ భయభ్రాంతులుగా చేస్తూ డబ్బే ప్రధాన లక్ష్యం, ఏదైతే అతనికి డబ్బే ప్రధాన లక్ష్యం. అటు ఫేక్ పాస్ పుస్తకాల్లో జైలు శిక్ష, అలాగే ప్రస్తుత నిందితుడు, ఇప్పుడు మరొక అవతారంలో క్షుద్ర పూజల పేరుతో ఈ రకమైనటువంటి ఇతనిపై తప్పకుండా అధికారులు స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని ఒక పౌరుడిగా, ఒక మాజీ ప్రజాప్రతినిధిగా నేను మీ అందరినీ వేడుకుంటా ఉన్నాను.